జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. బాబీ నిన్నెందుకో వెళ్ళిపోయాడు. నాకు దొరకకుండా జారిపోయాడు. ఈరోజు ఎలాగైనా సరే దువ్వి నా గ్రిప్పులోకి తెచ్చుకోవాలి. యావండి 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 కాఫీ. ముందు కాఫీలో విషం కల్పించిందంట. ఏంటి ఆలోచిస్తున్నారు? ఏం లేదు. కాఫీ తీసుకోండి. చెయ్యేందుకు అలా వణుకుతుంది? భయంతో. దేనికి భయం? ఏం లేదు, తాగుతాను. ఓదిని చెప్పింది. ఏం భయం లేదు. అవును, రాత్రి ఏంటి మీరు గదిలో లేరు? సేఫ్టీ కోసం హాల్లో పడుకున్నాను. ఏంటి? అది లోపల గాలి తగలట్లేదని హాల్లో పడుకున్నాను. హా? లోపల ఏసీ సరిపోలేదు, హాల్లో ఫ్యాన్ గాలి సరిపోయిందా? అయినా నువ్వు కాఫీ ఇచ్చి డిస్కషన్ ఏంటి? లేదు, ఈ మధ్య మీరు అదోలా బిహేవ్ చేస్తున్నారు. నన్ను చూస్తే ఏదో దయ్యాన్ని చూసినట్టు పారిపోతున్నారు. అర్థమైపోయింది దీనికి. అదేం లేదు లోకి, నేను కొంచెం డిస్టర్బ్డ్గా ఉన్నాను. ఇవాళ సెట్ అయిపోయాను. అవునా? ఏమండి, యావండి, దారిలోకి వచ్చాడు. ఇప్పటి వరకు మన మధ్య జరిగిందంతా మర్చిపోయి కొత్త లైఫ్ స్టార్ట్ చేద్దాం. చేద్దాం. మనం ఇద్దరం ఒకటైపోయి వెంటనే పిల్లల్ని కనేద్దాం. కనేద్దాం. పిల్లలా? ఏం మాట్లాడుతోంది ఇది? లోకి, అంత ఎర్లీగా పిల్లలు అవసరం అంటావా? పిల్లలు పుడితేనే కదా ఆస్తి వచ్చేది. పిల్లల విషయం తర్వాత మాట్లాడుకుందాం. ముందు మనిద్దరం సరదాగా బయటకు వెళ్దామా? నేను బయటికి వెళ్ళాలి లోకేశ్వరి. నువ్వలా బొంగమూతి పెట్టొద్దు. అన్నయ్య చెప్పాడు అర్జెంట్ వర్క్ అని. కావాలంటే ఈవినింగ్ ఎర్లీగా వచ్చేస్తా. నైట్ ప్లాన్ చేద్దాం, సరేనా? అయితే సరే. అంటే బ్యాగ్ మరి వెళ్ళొస్తాను. జాగ్రత్త. త్వరగా వచ్చేస్తాను. నేను ఎదురు చూస్తూ ఉంటా. మీ అక్క రాలేదేంటమ్మా భోజనానికి? ఎలా వస్తుంది? ఏ ఈవిడ గారు చేసిన దానికి కడుపు నిండిపోయి ఉంటుంది. అందుకు కాదు, ఇదిగో ఈ మహానుభావుడు చేసిన దానికే కుమిలిపోయింది. తనేం తప్పు చేసింది, వాడేం తప్పు చేశాడమ్మా? గుండమ్మ వల్ల అనుకోకుండా పొరపాటు జరిగింది. అంతా తెలిసి కూడా కొట్టబోతుంటే మనోడు ఆపాడు. మీరు బాగానే సర్ది చెప్పుకుంటున్నారు. అత్తయ్యకి నచ్చ చెప్పేది ఎవరు అని. నేను నచ్చ చెప్తాను. అత్తయ్య గారితో నేను మాట్లాడతాను. వద్దమ్మా, నువ్వు తప్పు చేయనప్పుడు తన్నెందుకు నువ్వు వెళ్ళి బ్రతిమలాడాలి? అది ఆకలేస్తే తనే వస్తుందిలే. అవును గుండు, అసలే అమ్మ నీ మీద కోపంగా ఉంది.
ఇప్పుడు నువ్వు తన దగ్గరికి వెళ్ళడం మంచిది కాదు. అంటే ఆవిడ భోజనం చేయకుండా ఆకలితోనే ఉన్నా అలాగే వదిలేయమంటారా అండి? ఆవిడ బాధపడ్డానికి కారణం నేను కాబట్టి ఆవిడికి నచ్చజెప్పాల్సింది కూడా నేనే. తిడుతుందమ్మా. పడతాను, కొడితే భరిస్తానండి. అమ్మా, అత్తయ్య, ఎందుకొచ్చావు? నా గదిలోకి ఎందుకొచ్చావు? భోజనానికి రమ్మని పిలుద్దామని. భోజనమా? నువ్వు వాడు చేసిన పనికి నా కడుపు ఎప్పుడు నిండిపోయింది, ఇంకా భోజనం ఎందుకు? అత్తయ్య, నా మీద మీకు కోపం ఉంటే నన్ను తిట్టండి, కొట్టండి, అంతేకాని అన్నం మీద ఆయన మీద అలగొద్దు. నిన్ను కొట్టడమా? హ! అసలు నిన్ను తిట్టే హక్కైనా నాకెక్కడుందే? నిన్నేమైనా అంటే వాడికి నొప్పొస్తుంది కదా. అంటే మీరు అందరిలోనూ కొట్టబోయేసరికి అదే నే చెప్తుంది. వాడు నీకాయన కాకముందే నాకు కొడుకు. నువ్వు రానంత వరకు ఈ ఇంట్లో అందరికీ నేను ఏది చెప్తే అది, ఎంత చెప్తే అంతలా ఉండేవారు. నువ్వొచ్చాకే ఒక్కొక్కరిగా అందర్నీ మార్చేసి నీ వైపు తిప్పుకున్నావు. కట్టుకున్నవాడు నా మాట వినకపోయినా నా బిడ్డ నా మాట జవదాటాడు అనుకున్నాను. వాడు కూడా నా చెయ్యి దాటిపోయాడు అని అర్థమైపోయింది. లేదమ్మా, ఎప్పటికీ నేను నువ్వు అనుకున్నట్టుండే నీ బిడ్డనే. ఆపరా. నువ్వెంత గౌరవిస్తున్నావో ఇందాకే తెలిసిపోయిందిలే. అమ్మా, ఇటు చూడమంటుంటే అప్పుడు నేను నిన్ను ఆపింది నిన్ను ఎదిరించాలని కాదమ్మా. అక్కడ జరిగింది అనుకోకుండా జరిగిన పొరపాటని అందరికీ తెలిసి కూడా నువ్వు కుండమ్మని కొడితే కారణం లేకపోయినా కోడల్ని కొట్టింది, ఇబ్బంది పెడుతుందని ఇంటికొచ్చిన నీ ఫ్రెండ్స్ కూడా బయట నీ గురించి బ్యాడ్గా పబ్లిసిటీ చేస్తారమ్మా. అందుకే నిన్ను ఆపాను. నేను చేసిన తప్పని నీకు ఇప్పటికీ అనిపిస్తే నన్ను కొట్టమ్మా. కొట్టు 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 కొట్టమ్మా. మిమ్మల్ని కాదు, దీనంతటికీ కారణం నేను. అత్తయ్య, నన్ను శిక్షించండి. మీరు పెద్దవారు. పిల్లలం మేము తప్పు చేస్తే ఒక దెబ్బ కొట్టి మమ్మల్ని సరిదిద్దాల్సిన బాధ్యత మీది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.